ఆహా! కాదన్న ఇది విక్టోరియా గ్రౌండ్ ఉంది గదా! ఇది ఎన్ని సంవత్సరాల నుంచి క్లోజ్ అయింది? ఎందుకు క్లోజ్ అయింది? ఇక్కడ అసలు ప్రాబ్లమ్ ఏంటి? అసలు గ్రౌండ్ అనేది క్లోజ్ ఏం కాలేదు. బట్ ఏందనంటే, ఇది విక్టోరియా మహారాణి అప్పట్లో మనకి నిజాం సర్కార్ వాళ్ళు ఉండే గదా! వాళ్ళు ఏదైతే పిల్లలకు ఉపయోగపడే విధంగా ఏదో ట్రస్ట్ అనమాట. విక్టోరియా మెమోరియల్ స్కూల్ ట్రస్ట్ ద్వారా ఇదొక ట్రస్ట్ కేటాయించి ఒక స్కూల్ ఇక్కడ స్థాపించడం జరిగింది. తల్లిదండ్రులు లేనటువంటి పేద విద్యార్థులకి నిజంగా నిరుపేదలు ఉన్నటువంటి పేద విద్యార్థులకు ఇక్కడ అడ్మిషన్ రెసిడెన్షియల్ హాస్టల్ ఉంటుంది. దాంతో పాటు పిల్లలకి మంచి అకామిడేషను తర్వాత స్పోర్ట్స్‌లో గూడా మంచి ఎంకరేజ్ చేసే విధంగా ఇది మనకు సిటీ సెంటర్‌లో ఉన్నటువంటి కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్ నియర్ బై తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ స్కూలు. అయితే ఓన్లీ ఆ స్కూల్ పిల్లలకే గాకుండా ఇక్కడ ఉన్నటువంటి మనము పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్స్ గానీ, ఎస్ఎస్‌సి, జీడీ గానీ వీటన్నిటికీ ఈ గ్రౌండ్ అనేది దగ్గర దగ్గర ఒక 90 ఎకరాలు ఉంటదనమాట. విక్టోరియా స్కూల్ అనే గ్రౌండ్ అనేది ఇది ట్రస్ట్ ల్యాండ్ అనమాట. ఈ ట్రస్ట్ ల్యాండ్ ఒక 90 ఎకరాలు ఉంటది. ఈ 90 ఎకరాల్లో ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా మీరు చూస్తున్నారు ఇప్పుడు మీకు కనిపిస్తుంది పచ్చని చెట్లు. ఏ చెట్టు డిస్టర్బ్ కాకుండా చెట్ల మధ్యలో గూడంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు డైలీ ఫిట్‌నెస్ చేసుకుంటారు. పొద్దున, సాయంత్రం తర్వాత మనకి వాళ్ళకి సంబంధించినటువంటి దేహదారుఢ్య పరీక్షలు మీరు చూసే ఉంటారు నాకు తెలిసి దిల్‌షుఖ్‌నగర్‌లో మనకు 3, 4 ఇన్‌స్టిట్యూట్‌లు ఉంటాయి. పోలీస్ ఇన్‌స్టిట్యూట్‌లు. అది హెచ్ఐపి గానీ, భాగ్యనగర్ గానీ, యూనిక్ గానీ ఇలాంటి ఇన్‌స్టిట్యూట్ వాళ్ళందరూ ఎవరైతే ఎక్కడెక్కడి నుంచో వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ దిల్‌షుఖ్‌నగర్ అనేది ఫేమస్ అనమాట. పోలీస్ కోచింగ్, ఈవెంట్స్ కోచింగ్‌కి. అలాంటి ఏవైతే ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయో వాళ్ళకి గూడా ఇక్కడే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నార్మల్‌గా సాదాసీదాగా ఉన్నటువంటి ప్రజలకు గూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా లోపట మనకి వాకింగ్ ట్రాక్ గూడా ఉందనమాట. మామూలుగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు గానీ ఇక్కడ వాడుకోవడానికి వాకింగ్ ట్రాక్ ఉంది. ప్లస్ స్టూడెంట్స్ యూజ్ చేసుకోవడానికి గూడా ఉందనమాట. నేను దగ్గర దగ్గర 2007 నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇప్పటికి స్టిల్ కంటిన్యూ వస్తున్నాను. చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఈ గ్రౌండ్ మాత్రం విక్టోరియా స్కూల్. అంటే ఇంత పెద్ద గ్రౌండ్ లేదు. యాక్చువల్లీ ఇది గ్రౌండ్ కోసం ఇచ్చింది కాదు. యాక్చువల్లీ ఏందనంటే ఇది ట్రస్ట్ ల్యాండ్. ఈ ట్రస్ట్ ల్యాండ్ ఏందనంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక స్కూల్ స్థాపించారు. ఇక వేరే వాళ్ళు ఉపయోగించడానికి లేదు. సో దీన్ని ఏం చేశారనమాట ఇక్కడ ఉన్న వాళ్ళు చూసి చూసి మెల్లమెల్లగా రావడము స్టార్ట్ చేయడం, వాకింగ్ స్టార్ట్ చేయడము. తర్వాత మెల్లగా వాలీబాల్ ఉంటుంది, క్రికెట్ ఉంటుంది, ఫుట్బాల్ ఉంటుంది, కోచింగ్ ఉంటుంది. వీళ్ళ ఎవరంతటా వాళ్ళే అనమాట. అంటే ఇది మళ్ళీ కమర్షియల్ కాదు. ఇప్పుడు ఈ పిల్లలంతా లేని వాళ్ళు పోలీస్ ఇన్స్టిట్యూట్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కోచింగ్ కోసం రన్నింగ్ కొడతారు, జాగింగ్ కొడతారు. అలాంటి కమర్షియల్ కాదు మళ్ళా. అయితే వీళ్ళు యూజ్ చేసుకున్నా కానీ ఏదైతే విక్టోరియా మహారాణి వాళ్ళకి ఎవరైతే ట్రస్టులు ఉన్నారో ఆళ్ళు మనల్ని కూడా ఇక్కడ వచ్చే వాళ్ళని కూడా బయట వాళ్ళని కూడా ఏమనకుండా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి మంచిగా ఉపయోగపడుతుంది. నేను చూసి కూడా దగ్గర దగ్గర ఇండ్ల మనకు 'గబ్బర్ సింగ్' సినిమా షూటింగ్ అయింది. తర్వాత 'భాగమతి' అయింది. వర్షం చాలా అయినాయి. తర్వాత 'సై' సినిమాలో 'భిక్షు యాదవ్' ఇల్లు ఇదే. నేను దగ్గర దగ్గర చాలా మంది మన ఎవరు సెలబ్రిటీతో కూడా ఫోటో దిగిన 2012, 13లో కూడా దిగిన నేను. అయితే వాళ్ళేమి పోలీసు వాళ్ళు సారీ మన వీళ్ళు ఎవరు సినిమా వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్‌కి కొంత అంటే వాళ్ళకి కొంత మొత్తంలో కొంత ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లా ఫండ్ ఇస్తారు. వాళ్ళకి వేరే విధంగా గూడంగా స్టూడెంట్స్‌కి పర్సనల్‌గా గూడంగా డ్రెస్సులు ఇప్పియడము, స్పోర్ట్స్‌కి సంబంధించింది ఇప్పియడము. తర్వాత ఆ ట్రస్ట్‌కి అనేది ఆ డబ్బు వెళ్ళిపోతుంది. ట్రస్ట్ అకౌంట్ ఉంటది. ఆ అకౌంట్‌కి వెళ్ళిపోతదని చాలామంది అంటుంటే విన్నామనమాట. మహోన్నత చరిత్ర గలది. మీరు లోపల చూసే ఉంటారు. పెద్ద పెద్ద సినిమాలు 'స్టాలిన్' సినిమా లాస్ట్ క్లైమాక్స్ థియేటర్ అవన్నీ మీరు చూసే ఉంటారు. బాగా మంచి పేరున్న అటువంటి గ్రౌండ్ ఇది విక్టోరియా మహారాణి. నేను ఇంత 2010 నుంచి చూస్తున్నాను. చెప్పండి. అదే ఇప్పుడు వాళ్ళకు డబ్బు ఇస్తారు కదా! ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు డబ్బు ఇస్తారు కదా! అది పిల్లలకు చెందుతుందా? లేకపోతే అక్కడ ఉండే సార్ వాళ్ళకి చెందుతుందా? పిల్లలని మంచి చూస్తారు. ఫుడ్ మంచిగా ఉంటది. అంతా అవును. కానీ అవును. ఆ డబ్బు అక్కడికెళ్ళి వస్తుంది కదా! అది పిల్లలకు చెందుతుందా? పిల్లలకి ఏమైనా అవసరానికి ఇస్తారా? ఇవ్వరా? అయితే యాక్చువల్లీ అది ఎట్లుంటదంటే పిల్లలకి అనంటే ఇప్పుడు ఆ ట్రస్ట్‌ల అకౌంట్‌లో పడిపోతది. అది మనకు కూడా అంత ఐడియా లేదు. బట్ పిల్లలకే చెందుతది. వాళ్ళు వచ్చిన వాళ్ళు గూడంగా పిల్లలకి ఏదో ఒకటి చేయాలి అనే విధంగా వాళ్ళకి కొన్ని వస్తువులు ఇప్పియడము, వాళ్ళ బాగోగులకు తినడానికి ఫ్రూట్స్ ఇప్పియడము, సూట్ కేసులు, బాక్సులు ఇప్పియడం ఇట్లా ఉంటదని తెలుసు. సో వాళ్ళు ఇక్కడ షూటింగ్ చేసినప్పుడు వాళ్ళు ఎంత అమౌంట్ ఇస్తారనేది మనకు కూడా ఐడియా లేదు. మనకు చెప్పరు కదా! మనం అంత పర్సనల్‌గా డీప్‌గా వెళ్ళము. జస్ట్ మనం ఒక 2007 నుంచి ఇక్కడ వాకింగ్ రావడం, వాలీబాల్ ఆడడము, ఈ గ్రౌండ్ మనం యూజ్ చేసుకుంటున్నాం. మనం అంత డీప్‌గా అయితే ఎవరిని అడగలేదు. కాకపోతే పిల్లలకి ఏదో ఒకటి మాత్రం చేస్తారు. షూటింగ్ చేసిన వాళ్ళు ఎంతో కొంత అని చెప్పేసి అన్నారు. మనం విన్నాం అనమాట. మన వీళ్ళు కేర్ టేకర్స్ ఉంటారు. ప్లస్ ఆయమ్మలు ఉంటారు. తర్వాత వీళ్ళకి సెపరేట్ డాక్టర్స్ కూడా ఉంటారు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఒకప్పుడు స్ట్రెంత్ చాలా తక్కువ ఉండే. ఇప్పుడు దగ్గర దగ్గర సీట్లు కూడా దొరకలేని పరిస్థితి అయిపోయిందనమాట. మంచిగా ఫుల్ స్ట్రెంత్. ఒక 800, 1000 దాకా ఉంది. మంచి
అవును ఇంకా పెరిగింది, ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంది. Every ఎందుకంటే year పెరుగుతా ఉంటది. అది ఎందుకు పెరుగుతుంది, ఏదన్నా వసతులు మంచిగా ఉంటేనే కదా. వసతులు మంచిగా ఉంటున్నాయి. అన్నిటికన్నా ఫుడ్ బాగుండడము, ఎడ్యుకేషన్ బాగుండడం వల్ల చాలా మంచిగా ఉంది. చాలా మంచి సెంటర్లా మంచిది. ఓన్లీ స్టూడెంట్స్కి ఒక్కరికే కాకుండా మామూలుగా మనం రెగ్యులర్గా వచ్చి Regular గా వచ్చే వాలీబాల్ ఆడేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు, ఆహ్లాదంగా ఆటలు ఆడుకునే వాళ్ళకి చాలా చాలా మంచిగా సపోర్ట్ అవుతుంది. అందుకే ఇది మమ్మల్ని ఇక్కడికి వీళ్ళు ఇంత మంచి సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి నిజంగానే థ్యాంక్స్ చెప్పాలి. ఇన్ని ఇయర్స్ నుంచి మనం చేస్తున్నాం రుణపడి ఉండాలి వాళ్ళకి. 100% అట్లా. థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ థ్యాంక్ యూ. యూ. ఓకే.